ఇంటి గడపని మనం ద్వారలక్ష్మిగా భావించి పూజలు చేస్తూ ఉంటాం. ద్వారానికి పసుపు కుంకుమలతో ప్రతి పండక్కి అలంకారం చేయడం, పూజించడం మన సాంప్రదాయంగా వస్తుంది. అయితే మన ఇంట్లో ఉండే గడప సాధారణంగా చెక్కతో చేసిందై ఉంటుంది. కానీ దేవాలయాల్లో, ప్రత్యేకించి పురాతన దేవాలయాల్లో రాతితో చేసిన గడపలు ఉంటాయి. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ గడపకి మొక్కే లోపలికి వెళ్తాము. అసలు అక్కడ ఆలయాల్లో రాతితో ఎందుకు గడపలు చేస్తారు? ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ గడపకు మొక్కే లోపలికి వెళ్తారు. అసలు ఆలయం దగ్గర రాతితో చేసిన గడపలు ఎందుకు ఉంటాయి? అలాగే మనం ఆ గడపలకి ఎందుకు మొక్కి లోపలికి వెళ్ళాలి అనే విషయాలు తెలుసుకుందాం. పురాతన కాలంలో కట్టిన ఆలయాల్లో మనకు ఆధ్యాత్మిక సంపదతో పాటుగా శిల్పకళా సంపద కూడా మన దేశానికి ఉన్న గొప్ప వరాలలో ఒకటి. ఈ ఆలయాల్లో ఖచ్చితంగా రాతి గడపలే ఉంటాయి. భగవంతుడు కొండల మీద ఎక్కువగా స్వయంభువై వ్యక్తం కావడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఆ పర్వతాల్లో తపస్సుని ఆచరించిన మహర్షులు, తాపసులు కూడా ఉంటారు. ఒకప్పుడు ఈ పర్వతాలకి రెక్కలుండి అవి ఎగిరే శక్తిని కూడా కలిగి ఉండేవని పురాణాలు చెప్తున్నాయి. గొప్ప చరిత్ర కలిగిన పవిత్రమైన ప్రదేశాలు ఈ పర్వతాలు. అలాంటి వారిలో భద్రుడు, హిమవంతుడు, నారాయణుడు కూడా ఉన్నారు. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండల మీదే వెలిశాడు. అందుకే అటువంటి కొండ నుండి రాళ్ళు తీసుకువచ్చి, అందుకే అటువంటి కొండరాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇటువంటి గడపలు దేవాలయాల్లో ఉన్నప్పుడు నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ కొండరాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడం కోసమే గడపకు ఆ విధంగా నమస్కరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా జాగ్రత్తగా దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.